జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పథకాల నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం మంచూరానగర్లోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల ఉపాధికి దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. ఇంకా పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదని అన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్టతను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. మోడీ హటావో దేశీ బచావో, మోడీ హటావో దేశీ బచావో. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉండి భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉండి ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో నాడు సంవత్సరానికి 100 రోజులు, రోజుకు 300 రూపాయలు పేదవాని కడుపు నింపే కొరకు 100 రోజుల పనిని పెట్టి ప్రతి పేదవానికి ఒక కార్డు సృష్టించి ప్రతి పేదవాడు ఉదయం పూటనే లేచి 1 గంట పాటు పనిచేసి మరి వారి యొక్క కడుపు నింపేటువంటి ఒక పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా యూపీఏ చైర్మన్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ దేశ స్వతంత్రం కొరకు మరి గాంధీ గారు పోరాటం చేసినటువంటి గాంధీ తాతను ప్రపంచ దేశాలే కొనియాడినటువంటి సందర్భంలో నేడు శ్రీరామ్ జపంతో కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చుపెట్టి ఈ దేశంలో వాళ్లకు అధికారమే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ విగ్రహం ఎదుట ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు పెట్టారని, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడి పేరును మార్చడం మూర్ఖత్వమని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఇక ఈ పథకంలో రాష్ట్రాలు 40% డిపాజిట్ చేస్తేనే కేంద్రం 60% నిధులు విడుదల చేస్తుందని, పార్లమెంటులో అన్ని పార్టీలు బహిష్కరించడం, మోడీ, అమిత్ షాలు ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకోవడం దురదృష్టకరమని అన్నారు. చూడండి ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ దాని మీద భారతదేశంలో ఒక వలసలు పోకుండా ఎక్కడ ఉంటే అక్కడే పని చేసుకొని బతకాలని చెప్పేసి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎన్ఆర్ఈజిఎస్కు తీసుకొచ్చిన ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశ భాగంగా 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది. ఇంతకుముందు 90% ఇచ్చిన దానికి నిన్న బిల్లు పాస్ చేసుకున్నారు. మేము బయటికి వచ్చినాం, నేను కూడా ఎంపీనే కాబట్టి చెప్తున్నాను, మేము బయటికి వచ్చినాం, బైకాట్ చేసి వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారు. మెజార్టీ లేకుండా కూడా లోకసభలో, రాజ్యసభలో నో డిస్కషన్ కూడా జరగలేదు. డిస్కషన్ జరగకుండానే ఎన్ఆర్ఈజిఎస్ బిల్లు పాస్ చేశారు. దానిలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేశారు. దాని తర్వాత 60-40 అని పెట్టడం, ఎవరి పేరైనా రాముని పేరు పెట్టుకో, నువ్వు ఎవరి పేరైనా పెట్టుకో. కానీ మరో మోసం ఏం చేశారంటే 60-40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 60% వాళ్ళు. మనం 40% ముందుగానే డిపాజిట్ చేస్తే కానీ వాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో ఇవాళ 2వ రోజు స్వామివారి కుర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుర్మావతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మాడవీధిలో ఊరేగించారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు వేద మంత్రాలు, కోలాటాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ తోడ్కొని ఆలయ అర్చకులు ఈవో దామోదరరావు దంపతులు తీసుకొచ్చారు. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా
పగల్పత్తు ఉత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాని చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో. ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కుక్కట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మాధవరం కాలనీలో ఆర్ఎన్సి హాస్పిటల్ సంవత్సరంతో తేళ్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెల్లారికపూడి గాంధీతో పాటు స్థానిక నాయకులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. రోజువారీ జీవన శైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని నివారించేందుకు గత 6 నెలలుగా నిరంతరంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తేళ్ల హరికృష్ణ తెలిపారు. ఇది 4వ వారం నిర్వహిస్తున్న వైద్య శిబిరం అని పేర్కొన్నారు. ఇక ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇక జిఆర్పిఎస్, సిబిపి, ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత మందులు అందజేశామని తెలిపారు. ఈ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లైఫ్ లో మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. అట్లీస్ట్ ఇలా ఉచిత వైద్య క్యాంపు పెట్టడం వల్ల నలుగురికి తెలియడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల అట్లీస్ట్ కొంచెమన్నా శ్రద్ధ వహించి అందరూ వచ్చి ఆ టెస్టులు చేసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో తెల్ల హరికృష్ణ గారు మరియు డాక్టర్ రమేష్ గారు ఇలా ప్రతి ఒక్కరు అంటే 4 డివిజన్ లో ఇప్పటికీ ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ కాలనీ మరియు మాధవరం కాలనీలో ఉచిత వైద్య శిబిరం జరిపారు. డాక్టర్లకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 క్యాంప్ లో ఎక్కడ నిర్వహించినా 150, 180, 200 మంది వస్తున్నారు. కాబట్టి ఈ క్యాంప్ ని డైలీ రొటీన్ జీవితంలో భాగంగా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించడం లేదు. కావున మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి రోజు ఏదో ఒక గంట సేపు మన ఆరోగ్యం కోసం వాకింగ్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి నిర్వహిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ రొటీన్ లైఫ్ లో మన ఆరోగ్యం అశ్రద్ధ వహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఈ క్యాంపులని మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ చీఫ్ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి. ఇక మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు, నాయకులంతా ఫుల్ జోష్లో ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జగన్కు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు తమతో కలిసి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మా జననేత మాజీ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లి టౌన్లో క్యాంప్ ఆఫీస్ నందు, పార్టీ ఆఫీస్ నందు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ భారీగా తరలివచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వందల సంఖ్యలో జనాలు రక్తదానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చాలా బాగా జరుగుతుంది. అలాగే ఈరోజు మా జగనన్న గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఊళ్ళో అన్నదాన కార్యక్రమాల్లో, ప్రతి ఊళ్ళో కేక్ కటింగ్ జరగడం జరుగుతుంది. ప్రతి మండల స్థాయి హెడ్ క్వార్టర్స్లో మేమందరం వెళ్ళి కేక్ కట్ చేయడం జరుగుతుంది. 29కి మా జగనన్నకి జనార్దన ఎట్లా ఉందో చూపిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్ని వచ్చే 29 ఎలక్షన్స్లో మళ్ళీ మా సీఎంగా చేసుకొని మళ్ళీ రామరాజ్యాన్ని వస్తాయని ఆశిస్తున్నాం. దీనికి మా సత్తెనపల్లి తరపున జగనన్నకి ఖచ్చితంగా గిఫ్ట్గా మంచి మెజార్టీతో ఈ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ జగనన్నకి వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రకాశం జిల్లా మార్కంపురం పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వైసీపీ నేతలు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు, కొలమూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల పాలిట పెన్నిధి అయిన జగన్మోహన్ రెడ్డి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షించారు. ఇక అనంతరం పేదలకు అన్నారాంబాబు చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు.
ఆశీస్సులతో వారి తండ్రి గారి ఆశయాలను నెరవేరుస్తూ ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని వారి సహకారంలో ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ రోజు ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నటువంటి మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వారు చూపిన వాటిలో వారి ఆశీస్సులతో ఈ ప్రజల కోసం ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు నిండు జీవితానికి ఆయుష్ను పెంచి ఆరోగ్యవంతులుగా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు డాక్టర్ శ్రవణ్ తేజ పర్యవేక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరములలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని అన్నారు. ప్రభుత్వం అందించే పల్స్ పోలియో చుక్కలు వాడడం వలన చిన్నారుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా మంచి జరగాలని, మన భారత పౌరులైనటువంటి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారి యొక్క ఆరోగ్యపరంగా వారి యొక్క హెల్త్ పరంగా బ్రహ్మాండంగా జరగాలని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క భారతీయ పౌరుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మన బాధ్యత. మన పిల్లల భవిష్యత్తు అనేది మన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాల అభివృద్ధి, సుందరీకరణ, రోడ్ల ఆక్రమణ పేరుతో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. దీంతో అక్కడున్న చిరు వ్యాపారులు రోడ్డును పట్టారు. అన్ని రకాల అనుమతులతో ఇటీవల నిర్మించుకున్న తమ వ్యాపారాన్ని నేలమట్టం చేశారని ఓ వ్యాపారి మల్లేశం కుటుంబంతో కూల్చివేసిన శిథిరాల మధ్యనే కూర్చుని ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తమ బతుకు తెరువును మట్టిలో కలిపారంటూ కూల్చివేసిన ప్రాంతంలోనే బఠాయించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అనుచరుడు దాసరి విజయ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మల్లేశం భార్య లలిత ఆవేదన చెందారు. ఇక తాము బతుకు తెరువు కోసం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. రూపాయి పోగేసి తన బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో అనుమతితో ఇటీవల గదిని నిర్మించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు సార్, ఆ వ్యాపారం మీద వచ్చేదాంతో 2 ఆడపిల్లల్ని చదివించుకున్న తర్వాత మాకప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా సార్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు పట్టా ఇచ్చింది సార్. పట్టా ఇచ్చిన తర్వాత మేము దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 2023లో మేము రూమ్ కోసం అని పర్మిషన్ తీసుకున్నాం సార్. మాకు 2 గ్రౌండ్లకి, ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, అప్పర్ ఫ్లోర్ ఒకటి, రెండింటికి మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాకు స్తోమత లేదని మేము ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టుకొని వదిలేసినాం సార్. కట్టుకునేటప్పుడు కూడా అధికారులు అందరూ వచ్చారు, ముడా తీసేటప్పుడు వచ్చారు, స్లాబ్ వేసేటప్పుడు వచ్చారు, అన్నిటికీ వచ్చారు సార్. వచ్చారు, చూసుకున్నారు, అంతా అయిపోయినాక కూడా వచ్చారు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొత్తగా వచ్చి మీది ఎక్కువ ఉన్నది అది ఇది అని చెప్పి మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత కూడా మేము మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని అప్పటికప్పుడు సామాన్ చదువుకోమంటే చదువుకున్నాం సార్. షిఫ్ట్ చేసుకున్నాము. వాళ్ళు ఎంతో షెడ్ బ్యాగ్ తీసారు, వెనకకి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత మేము 2 రోజుల నుంచి వీళ్ళు ఏం లేకుంటున్నాం సార్. 2 గంటలకు మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిండు. నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ముగ్గురం కూర్చున్నాం సార్. కూర్చున్న తర్వాత దాసరి